నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డుని పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండీ డాక్టర్ దండపు బసవానందం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు, ఎంతో మందికి ట్రీట్ చేశారు. సో మీరు చూపించినటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలతో ఇప్పటికే హోమియోపతి మీద చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఎన్నో సక్సెస్ రేట్స్ మీరు ప్రత్యక్షంగా చూపించారు. సో ఇప్పుడు కూడా ఈరోజు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి? చాలా మందికి ప్రజల లోపల మంచి అవేర్నెస్ వచ్చింది. హోమియోపతి గతంలో మేము లైవ్ ప్రోగ్రామ్ చెప్పడమే జరుగుతుండే. ప్రత్యక్షంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే ఇప్పుడు హోమియోపతి అంటేనే చిన్న గోళీలు, తీపి గుళికలు, దాంట్లో మందు ఉందా, మందు పనిచేస్తుందా అని డౌట్ ఉంటుండే. ఇప్పుడు మనం ఈ మీడియా వల్ల ప్రజలతోనే చెప్పించి హోమియోపతి అంటే పవర్, ర్యాపిడ్ యాక్షన్, పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పగలుగుతున్నారు. కారణం వాళ్ళకి సక్సెస్ కేసులు చూపించి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ అంతా కూడా అలసిపోయినాక లాస్ట్ మూమెంట్లో మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్ళకు వైద్యం చేస్తే ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. వాళ్ళు సంతోషపడి హ్యాపీగా వాళ్ళు ఆ సక్సెస్ అంతా కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి హోమియోపతి అనేది ఒక అద్భుతమైన శక్తివంతమైన వైద్యం. అన్న పవర్ శరీరంలో ఇప్పుడు చాలామంది కొంతమంది ఏం చేస్తారు, మామూలు నివేశించటం డాక్టర్స్ కానీ అలోపతి మందులు మింగితే ఏ మందు మింగినా బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపిస్తుంది. కానీ హోమియోపతి మందు తింటే ఏ మందు తిన్నాడు అనేది చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది శక్తి, పవర్ కనిపించదు బ్లడ్లో. ఉదాహరణకు మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ప్రాణము మన బాడీలో కనిపిస్తుందా? ఇంతవరకు సైంటిస్ట్ ఎవరు కూడా కనిపెట్టలే ఎక్కడ ఉన్నది, ఏం పని చేస్తుంది అనేది. కానీ డాక్టర్ సామ్యుల్ హైనమాన్ గారు మన బాడీని 3 పార్ట్స్గా విడదీంచాడు. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ అనేది జీవశక్తి, ప్రాణశక్తి. అది ఎప్పుడైతే సిక్ అవుతుందో అప్పుడు వ్యాధులు వస్తాయని చెప్పి ఆయన యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆ ప్రాణశక్తి నువ్వు ఎన్ని ముక్కలు కోసినా అది ఎక్కడుందో కనిపించదు. అదేవిధంగా హోమియోపతి కూడా మందులు ఎట్లా పనిచేస్తాయి, నాకు చూపి, బ్లడ్ టెస్ట్ చేసి చూపి అని కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు. ఆ మూర్ఖులకు చెప్పడానికి రాదు. ఎందుకంటే హోమియోపతి అనేది ఒక పవర్. ఈ శరీరంలో ఉన్న శక్తి ఏ విధంగా మన బాడీలో ఉండే అవయవాలన్నింటినీ ఏ విధంగా పనిచేయిస్తుందో కనిపించకుండా ఉండి, ప్రతి అవయవంలో ఉండి, ప్రతి ఆర్గాన్స్లో ఉండి, ఆర్గాన్ యొక్క ఫంక్షన్స్ అన్ని చేసేది ఈ వైటల్ ఫోర్సే, ఆత్మనే. మరి ఇంతవరకు ఏ సైన్స్ కూడా కనిపెట్టలేదు, ఎక్కడుంది కూడా చెప్పలేదు. అదే వైటల్ ఫోర్స్ను, అదే ఆత్మను మన హైనమాన్ గారు చెప్పిండు. బాడీ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్, బాడీ, మైండ్. ఈ బాడీ, మైండ్ను నడిపించేది వైటల్ ఫోర్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్ అనేది అణువణువు, కణం వ్యాపించింది. ఆ కణంలో ఉండే జీవరసాయన చర్యలన్నీ కూడా ఈ యొక్క వైటల్ ఫోర్స్ ఆధారంగానే జరుగుతాయని చెప్పిండు. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ అనేది మన బాడీలో తగ్గుతుందో, వైటల్ ఫోర్స్ యొక్క సిక్ అవుతుందో అప్పుడు మన వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులకు ట్రీట్మెంట్ చేసేది ఫిజికల్ బాడీకి కాదు, ఆ వైటల్ ఫోర్స్కి ట్రీట్మెంట్ చేయమన్నాడు. ఈ సిద్ధాంత ప్రకారంగా మన వైటల్ ఫోర్స్కు సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు బయటకు ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వ్యాధి లక్షణాలను తీసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడే వ్యాధికి సరైనటువంటి, ఆ వైటల్ ఫోర్స్కి సరైనటువంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసిన ఆ సిమ్టమ్స్కు మ్యాచ్ అయిన మందు పడ్డప్పుడే హోమియోపతి పనిచేస్తుంది. కాబట్టి మందులు మస్తుగా ఉంటాయి. ఏ మందు అంటే ఆ మందు రాస్తే పనిచేయదు. కొన్ని వందలు ఉంటాయి. ఒక హెడేక్ ఉందనుకో, హెడేక్ 100 వందలు ఉంటాయి. డయాబెటీస్ అంటే 100 మందులు ఉంటాయి. అలా కామన్గా ఇస్తామా? మరి అలోపతిలో 100 ఉంటాయి. ఒకటి డయానిలా, లేకపోతే మెటర్నిజోలో, ఏదో ఒకటి టాబ్లెట్ రాస్తాను. అందరికీ అదే కామన్, ఇన్సులిన్. కానీ హోమియోపతిలో అట్లా ఉండదు. వ్యక్తి మీదకెంచి, వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ మీదకి వెళ్ళి, వాటి యొక్క సిమ్టమ్స్ మీదకి వెళ్ళి డ్రగ్ సెలెక్షన్ చేయాలి. అందుకే హోమియోపతిలో డాక్టర్కు చాలామంది సక్సెస్ఫుల్ కాకపోవడం కారణం దీని మీద హైనమాన్ గారు చెప్పిన సిద్ధాంత ప్రకారంగా హార్డ్ వర్క్ చేయని వాళ్ళే. ఎక్కడైనా తగ్గలేదంటే మీరు సిస్టమ్ను బదనాం చేయొద్దు. హోమియోపతిలో అద్భుతమైన శక్తివంతమైన మందులు ఉన్నాయి. దానికి కరెక్ట్ మ్యాచ్ అయిన మందును దొరకబట్టుకొని ఇచ్చినపై పనిచేస్తుంది. అలాంటి డాక్టర్ల దగ్గర మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. గుడ్డిగా బ్లైండ్గా మందులు వాడి వాళ్ళు ఇచ్చిన డాక్టర్ తప్పు కాదనకుండా
హోమియోపతి వాడిన 3 ఏళ్ళు నాకు తక్కువ కాలేదని చెప్పి 10 మందికి ప్రచారం చేస్తే సిస్టమ్ ఇట్లా బదనామైంది. కాబట్టి హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందులు ఉంటేనే పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలి. ఇప్పటిదాకా ఎట్లయితే బదనం వచ్చిందో ఇది పబ్లిక్లో తెలియడానికి కోసమే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే తెలుసు, ఈ హిప్ జాయింట్ ఈ తోడ యొక్క బొక్కను ఫీమర్ అంటారు. హెడ్ ఆఫ్ ది ఫీమరు ఈ యొక్క హిప్ జాయింట్లో కూర్చుంటుంది. హెడ్ ఆఫ్ ది ఫీమర్ దానికి రక్త ప్రసరణ తగ్గిపోయి నడవలేక బాధతో నొప్పితో బాధపడుతూ ఉంటారు. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే బొక్క మొత్తము డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్లకు ఆపరేషన్ కంపల్సరీ అని చేస్తారు అలోపతి సైడ్లో. కానీ హోమియోపతి వైద్యంలో రెస్ట్ ఇచ్చి మందులు వాడితే చాలా కేసు సక్సెస్ చేసిన. రీసెంట్గా ఒక కేసు అద్భుతంగా రిజల్ట్ ఉన్నది. ఆయన ఏం చెప్తారో మీరు వినండి. వసంత్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నేను తోరు నుంచి వచ్చాను సార్. రాయపర్తి నుంచి. ఏం బాధ? నెక్రోసిస్. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ 20 లేచి నిలబెట్టి చూపి. 20 అలా నీకు రక్త ప్రసరణ ఆగిపోయి బొక్క కీలు ఎండిపోతున్నది. మరి ఏం చెప్పారు డాక్టర్లు? ఆపరేషన్ చేసి అది కీలు తీసేసి కొత్త కీలు పెడతామన్నారు. ఎంత ఎంత ఖర్చు వస్తుంది? 1,50,000 మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? 1 మంత్. ఎంత మార్పు వచ్చింది? అప్పటికి మార్పు వచ్చేసింది. నొప్పులు కొద్దిగా తగ్గినాయి. తగ్గిందంటే నీకు హీలింగ్ అవుతుంది. ఇంకో 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఓకే. చూడండి, హిప్ జాయింట్ బొక్కకు రక్త ప్రసరణ లేక నెక్రోసిస్ అయిపోతే విత్ ఇన్ 1 మంత్లో మరి కార్పొరేట్ హాస్పిటల్ ఇంతవరకు నొప్పి తగ్గించలే, ట్రీట్మెంట్ కానియలే, ఎలాంటి మార్పు లేదు. విత్ ఇన్ 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చి హ్యాపీగా వస్తుందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా మీరే నిర్ణయించుకోండి. అదేవిధంగా గాల్ స్టోన్స్, కిడ్నీలో బ్లాడర్లో గాల్ స్టోన్స్ వస్తాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అది ఏది కనిపిస్తుంది ఆపరేషనే అంటారు. కానీ హోమియోపతి వైద్యంలో ఆపరేషన్ లేకుండా కిడ్నీల రాళ్ళు కానీ గాల్ బ్లాడర్ కానీ చాలా మంది తగ్గించినా మన యూట్యూబ్ ఛానల్ చూడండి. యూట్యూబ్ ఛానల్ మనది ఐడి కింద ఉన్నది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ నాది. మీకు డౌట్స్ ఉండవు, ఇక మమ్మల్ని ఫోన్ చేసి ఇది తగ్గుతుందా అది తగ్గుతుందా అడిగే అవసరం ఉండదు. నా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని సక్సెస్ కేసులు చేశానో మీరు ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అన్ని పరిష్కార మార్గాలు సక్సెస్ అయిన కేసులను మీరు చూడొచ్చు. ఒక లేడీ గాల్ బ్లాడర్తోనే బాధతో వచ్చింది, మెడిసిన్ ఇచ్చిన తర్వాత 1 మంత్లో ఏం చెప్తుందో మీరు వినండి. రంగం, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? పెద్ద కొడుకోలు మండలం. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. ఏం బాధతో వచ్చినావు? కడుపు నరం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పైన లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇక అది స్కానింగ్ తీపిస్తే రైట్ సైడ్ వెళ్ళింది. అది స్కానింగ్ లో ఏం వెళ్ళింది? కుర్పు వెళ్ళింది. కుర్పు ఉన్నదని చెప్పి ఇంకా ఇక కుర్పు వలన ఏమో దొడ్డికి సాపరాలి కొన్ని రోజులు. లెఫ్ట్ సైడ్ నరం వచ్చింది. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి. రాళ్ళు నట్టుండే నీకు. ఇప్పుడు మందులు వాడినాక ఎట్టుంది? మరి ఎన్ని రోజులు వాడినావు? 1 నెల. 1 నెలలో ఏమేమి తక్కువ ఉంది? ఇక అదే లెఫ్ట్ సైడ్ కొంచెం సంట దొడ్డికి పోతే మంచిగా రావట్లేదు అనమాట. మంచిగా వస్తుంది నొప్పి, మోషన్ కూడా సాప్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పని చేస్తుంది, రాళ్ళు కరిగిపోతుంది, నీ పెరుగులలో ఇన్ఫెక్షన్ పోతుంది. కంటిన్యూ చేసుకో 6 నెలలు. చూడండి, గాల్ స్టోన్స్ వాళ్ళకి తెలియదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎంఆర్ఐ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకొని వచ్చింది. స్టోన్స్కి ఆపరేషన్ అని చెప్పారు. 1 మంత్లో పెయిన్ తగ్గిపోయింది, మంచిగా రాగలిగింది ఒకటి. అప్పుడేమో ఇద్దరు పట్టుకొచ్చారు. ఈ విధంగా చాలా కేసెస్ హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా ట్రీట్మెంట్ చేస్తే ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రపంచంలో మందులే లేవన్నటువంటి అలోపతి సైన్స్కు మస్కులర్ డిస్ట్రోఫీ అనే కేసు, మనం చాలా కేసులు ఇప్పుడు ఈ మధ్య దాని మీద ఫోకస్ పెట్టి స్టడీ చేస్తున్నా. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. మస్కులర్ డిస్ట్రోఫీ, నడవలేని పిల్లలు నడిపిస్తున్నా. ఇప్పుడు ఇంతవరకు 10 ఏళ్లలో పిల్లలను చూసిరు. 30 ఏళ్ళ పిల్లవానికి కూడా మస్కులర్ డిస్టర్బ్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ కూడా పోలేనటువంటి పిల్లవాడు ఇప్పుడు నడుస్తున్నాడు. ఎంతవరకు సక్సెస్, ఎంత షార్ట్ టైంలో ఏం రిజల్ట్ వచ్చిందో మీరు చూడండి. ఏం పేరు? సీను. ఇప్పుడు
ఎన్ని రోజులు ఈశ్వరప్ప మందులు వాడబట్టి? 3 నెలలు అవుతుంది సార్. దేనికోసం వాడుతున్నావు? మజికల్ డిస్ట్రోఫీ మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు 3 నెలల నుంచి ఏమేమి మార్పు వచ్చింది? కొంచెం యాక్టివ్నెస్ ఉంది సార్. ఉమ్, కొంచెం నా పని నేను కొంచెం చేసుకోగలుగుతున్నాను. వెరీ గుడ్. కండరాలలో ఏమనిపిస్తుంది? కండాలు పొట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. పట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. మరి 3 నెలలకి అంత రిజల్ట్ అంటే ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేపిస్తాడు చేస్తా. చేయండి సార్. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఇది మందు లేదన్నారు సార్. నీకు మందే లేదన్నారు ప్రపంచంలో. అవును సార్. మరి అసలు హోమియోపతిలో పనిచేస్తుంటే హోమియోపతి పవర్ఫుల్లా కాదా? అవును సార్. చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీకి ఎక్కడ పోయినా మందులే లేదని పంపించేశారు వాపస్. అదే మస్కులర్ డిస్ట్రోఫీకి హోమియోపతి వైద్యం ద్వారా తీపి గుళికలతో నడవలేని పిల్లవాడిని నడిపిస్తున్నామంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది పబ్లిక్ మీరే గుర్తుంచుకోండి. అదేవిధంగా క్యాన్సర్, ఇది కూడా పెద్ద మస్కులర్ డిస్ట్రోఫీ అంటే పెద్దది. దానికి తర్వాత ఈ క్యాన్సర్ కేసులు కూడా మనం ఎన్నో సక్సెస్ చేసినా చూపించినాం. రీసెంట్గా 1 month బ్యాక్ కేసు కూడా చూపిస్తా. టంగ్ క్యాన్సర్తో మాట రాలేదు, మింగడానికి రాలే, నమ్మడానికి రాలే. ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక 1 monthలో ఏం చెప్తుందో మీరు వినండి. అరే నమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఖమ్మం ఖమ్మం నుంచి. ఏం బాధ? నాలుకెక్కు క్యాన్సర్. బయట పెట్టు, అక్కడ పక్కన దింపు. సైజ్ తగ్గింది కదా? సైజ్ తగ్గింది కదా? తగ్గిందా లేదా? ఏమేమి బాధలు తక్కువ ఉన్నాయి చెప్పు. తేడా వచ్చింది లేని మందుకు ఒక మాట కూడా తేడా వచ్చింది. మాట మంచిగా వస్తుంది, ఇంకా మింగడం మంచిగా వస్తుంది. నమ్మలు వస్తుందా? నమ్మలెత్తుంది, బాగానే మింగనెత్తుంది. నొప్పి తగ్గింది. ఓకే, ఇక ఇట్లనే కంటిన్యూ చేసుకో 6 నెలలు సంవత్సరం. చూడండి, నిమ్మకాయ ఎంత ఉండే, నమ్మడానికి మాట రాకపోతుండే. ఓన్లీ 1 month మెడిసిన్లో అది అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ నామలగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. ఇది హోమియోపతి అంటే. ఇంత పెద్ద ఏజ్ వాళ్లకు కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి, హింస పెట్టి, బాధ పెట్టి, లాస్ట్ మూమెంట్లో పోయేటప్పుడు, చనిపోయేటప్పుడు హింసలు పెట్టి చంపేదానికంటే మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మంచి మెడిసిన్స్ వాడితే హింస లేకుండా బతికిన రోజులే, హింస లేకుండా బతికిద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం సక్సెస్ కేసులు ఎన్నో ఉన్నాయి నా దగ్గర. కానీ ఒకవేళ కొంతమంది నెగిటివ్ ఉంటారు, తగ్గుతుందా క్యాన్సర్ అంటారు. తగ్గని ఎంతవరకైనా మంచిది. బాధ లేకుండా, హింస లేకుండా మనమైతే ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా. బతికిన రోజులే, డబ్బు ఖర్చు లేదు, హింస లేదు. కాబట్టి హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఇలాంటి సక్సెస్ఫుల్ కేసులు ఉంటాయి. కాబట్టి మీరు తొందరపడి అక్కడ ఇక్కడ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం ఇల్లు గుల్ల చేసుకొని చాలామంది ఏడుపుతో, బాధతో మా దగ్గరికి వస్తున్నారు. అవి చూస్తే బాధలు అనిపిస్తున్నది. కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్ని వెతకాలి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకోటి సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఈ మెడ నొప్పులు, ఇలా డిస్కులు బల్జ్ అయిపోయి మెడలు తిరగలేని వాళ్ళని ఎంతోమందిని తక్కువ చేసినా గతంలో చూపించినవి అన్నీ కూడా రీసెంట్ కేసులు. ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు ఇస్తున్నా. 1 కాదు 2 కాదు 1000 కేసులు తక్కువ చేస్తున్నాం. కొంతమంది అంటారు 1 2 తగ్గొచ్చులే అంటారు. 1 2 కాదు 1000 కేసులు తక్కువ చేసినాం. ప్రతిరోజు మా క్లినిక్లో అందరికీ సక్సెస్ఫుల్లే. ఒక్కొక్కరు 3 hours 4 hours వెయిటింగ్ ఉండి మందులు తీసుకుంటారంటే హోమియోపతి మీద ఎంత అభిమానము, ఎంత వాళ్ళకు క్రేజీ పెరిగింది. ఇలాంటి హార్డ్ వర్క్ ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్ చేస్తే అసలు ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మా వాళ్ళు కష్టపడక కూడా కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. అదేవిధంగా స్పైనల్ కార్డ్, వెన్నుపూస యాక్సిడెంట్ అయ్యి 3 సంవత్సరాల నుంచి బెడ్ మీదకే లేవలే, నడవలేకుండా, మూమెంట్స్ లేకుండా, సెన్సేషన్ లేదు, స్పర్శ జ్ఞానం లేదు. వాళ్లకు మన దగ్గర 3 నెలలు మందులు వాడినాక వాళ్ళ స్పర్శ జ్ఞానం వచ్చి కూర్చున్నోడు లేవగలుగుతుందంటే అర్థం చేసుకోండి హోమియోపతి పవర్ ఏందో. చూడండి. లక్ష్మి, ఏం బాధ ఉన్నది? లేస్తలేవా? ఏం ప్రాబ్లం ఉంది మొత్తం చెప్పాము. నాకు స్పైనల్ కార్డ్ ఇంజరీ సార్. వెన్నుపూస దెబ్బ దాకా ఇంజరీ అయింది. 2 కాళ్ళు స్పర్శ పోయింది, నడుము నుంచి. స్పర్శ జ్ఞానం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. ఏ హాస్పిటల్ పోయి వచ్చారు? కిమ్స్, అదేంటి అమెరికన్ హాస్పిటల్, ఇంకా చాలా తిరిగినాం సార్. హాస్పిటల్ ఏం చెప్పారు డాక్టర్లు? వస్తుందని అయితే హోప్ ఎవరు ఇవ్వలేదు సార్. వస్తుంది, ఎవరు ఓపియలే. ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు. అది కూడా 1.5 year చేయించిన. ఏమి అంటే ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ రాలే. ఏమంటే
ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 months అవుతుంది సార్. 4 months అవుతుంది. ఆ ముందుకు ఇప్పటికి ఏం తేడా వచ్చింది? కొంచెం అంటే హ్యాండ్స్ మీద కొంచెం వదిలేసి లేస్తున్నాడు. లేవు నాయన, లేదు చూపి. వెరీ గుడ్. అప్పుడు ఇట్లా లేవకపోతుండే, లేస్తుంటే అట్లు ఇప్పుడు లేస్తున్నావు అంటే నడుములలో బలం వస్తున్నట్టే. ఎన్ని నెలలు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వాడి? 4 months అవుతుంది. 4 months. ఇంకా 6 నెలలు కానీ నడిపిద్దాం మంచిగా. ఓకేనా? మార్పు మందు పనిచేస్తుందని తెలిసిపోయింది. కంటిన్యూ చేయి. చూడండి, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఈ లంబార్ వెన్నుపూస డిస్క్ డ్యామేజ్ అయిపోయి యాక్సిడెంట్ కేసు వల్ల వెన్నుపూసల మొత్తం నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి లేవలేని బెడ్ రీడ్ అయినటువంటి పేషెంట్కు మందులు ఇస్తే కరెంట్ పాస్ అవుతుంది బాడీలో. నరాలలో చచ్చిపోయినాక నరాలు మళ్ళీ ఫామ్ అవుతున్నాయి. చూడండి, ఇంత అద్భుతమైన కరెంట్ పవర్ మందు ఉంది హోమియోపతిలో. పవర్ ఇది, శక్తి కనిపించదు. మ్యాగ్నెటిక్ శక్తి, అయస్కాంత శక్తి కనిపించదు, దాని రిజల్ట్ కనిపిస్తుంది. విద్యుత్ శక్తి, కరెంటు కనిపించదు, దాని రిజల్ట్ కనిపిస్తుంది, లైట్ వెలుగుతుంది. భూమి ఆకర్షణ శక్తి అంటారు. భూమి ఆకర్షణ శక్తి ఎక్కడ ఉంది చూపి అంటే చూపిస్తామా? చూపించలేము. కానీ అది దాన్ని యాక్షన్ మన మీద ఉన్నది, అన్నిటి మీద. అట్లనే హోమియోపతి కూడా శక్తి, దాన్ని ప్రయోగం చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. ఎట్లా పని చేస్తే చూపించమంటే చూపించలేము. కాబట్టి ఇది నిజమైనటువంటి సైంటిఫిక్ వైద్యం. అదేవిధంగా సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులతో బెల్ట్ పెట్టుకొని ఇబ్బంది పడి చాలామంది బాధలు పడుతుంటారు. మా దగ్గరికి వస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో బెల్ట్ పెట్టకుండా చేస్తాం. ఓన్లీ విత్ ఇన్ 1 month. ఏం చెప్తారు వినండి. రాజుగారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ పార్చిగుట్ట. పార్చిగుట్ట. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం? సార్ ఇది ఫైనల్ గా నాకు నిలబడలేకపోతున్నాను నేను. మొత్తం నరాలు జల్లుమంటుంటాయి నాకు. ఇప్పుడు కొంచెం మెడలు కూడా ఇట్లా ఎట్లా అంటే ఫస్ట్ నుంచి అంటుంటాయి. కిరకిర శబ్దం వస్తుంది. ఆ బెల్ట్ పెడుతుంటివి, ఆ బెల్ట్ చూపి. ఏమో బెల్ట్, సర్వైకల్ బెల్ట్. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మందులు పడుకో ఎన్ని రోజులే? 1 month అవుతుంది సార్. 1 month లో ఏం డెవలప్మెంట్ వచ్చింది? నాకు 40% 30% డెవలప్మెంట్ వచ్చింది. బెల్ట్ పెట్టకుండా ఉండగలుగుతున్నావు. ఉండగలుగుతాను. మళ్ళీ ఇది ఇంత మంచి మందులు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం చేసారు డాక్టర్లు? బయట ఏం చెప్పారు? బయట చాలా హాస్పిటల్ తిరిగినా సార్. ఏమేమి ఆసుపత్రికి వచ్చినావు? నేను కిమ్స్ లో పోయినాను. కిమ్స్ లో మానస్ సార్ సర్జరీ కూడా చేసిండు. ఆ తర్వాత ఇక్కడ సునీతా మేడం అని ఉండే, ఇంకోటి ఇక్కడ విజయమోహన్ డాక్టర్. తక్కువ కాలేదు సార్ మెడిసిన్స్. మళ్ళీ సర్జరీ అన్నారు నాకు. మళ్ళీ సర్జరీ అంటేనే లాస్ట్ ఫైనల్ గా నాకు ఒక నర్సాపూర్ నుంచి, అక్కడ మా చుట్టాలు ఉంటారు నర్సాపూర్, అక్కడ మా సడ్డపూర్ చెప్పినండి ఇక్కడ హోమియోపతి చూడు అంటే సార్ మీకు ఫస్ట్ టైం మీకు దంచాను, మంచి రిజల్ట్ ఉంది, ఇంకొక 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఓకే సార్. చూడండి, సర్వైకల్కి ఆపరేషన్ చేసినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాకపోయా. ఓన్లీ 1 month మెడిసిన్లో బెల్ట్ పెట్టకుండా చేసినాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గరికి వచ్చి. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా ప్రతి పేషెంట్ హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ 3 to 4 hours వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉన్న సిచ్యువేషన్ కదా. సో బయటకు వెళ్ళేటప్పుడు పర్యటనకు మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటారు? మేము వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవాలనే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటారు? ముఖ్యంగా చాలా మంది ఏపీ పబ్లిక్ హైదరాబాద్ దాకా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ యొక్క ఏపీ పర్యటన పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. ఏపీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ, ఇవి నా పర్సనల్ నంబర్స్. ఎక్కువసేపు మనం ½ మనం అన్నీ చెప్పలేము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఫస్ట్ నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ గురువారం, ప్రతి నెలకు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాల్లో ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి. ఇప్పుడు ఈ నెల 11వ తారీఖు వస్తుంది. రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేటకు ఉదయం 9 గంటల వరకు మీరు వచ్చినట్టయితే అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. అదేవిధంగా ఎవ్రీ మంత్ మూడో గురువారం విశాఖపట్నం, ఈ నెల 18వ తారీఖు వస్తుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న బట్టి ఒరిస్సా కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్, అక్కడికి వస్తే మీకు అక్కడ మనం క్యాంప్లో జరిపించవచ్చు. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం
4వ గురువారం అంటే తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. చిత్తూరు, హిందూపూరు, కడప, నెల్లూరు ఈ జిల్లాల ప్రజలంతా కూడా తిరుపతికి రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఉదయం 9 గంటల నుంచి కొత్త వాళ్ళందరూ కూడా నంబర్ నోట్ చేసుకోండి, ప్లేస్ నోట్ చేసుకోండి. ఈ నెల 25వ తారీఖు తిరుపతి విజిట్ ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ జిల్లాలలో రోజు హైదరాబాద్లో ఉంటాయి. ఈ 4 గురువారాలు తప్ప మిగతా 6 రోజులు, వారంలో 6 రోజులు హైదరాబాద్లో మార్నింగ్ 9 to 5, 6 వరకు మన ఓపీ కంటిన్యూ ఉంటుంది. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేసుకొని రావాలి, ఉన్నారా లేదా అని. ఎందుకంటే ఒకసారి అర్జెంటుగా ఏదైనా మీటింగ్స్ ఉంటే మనం దొరకకపోవచ్చు, అంత దూరం వచ్చి కష్టపడతారు. కాబట్టి దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు మాత్రం ఒక 10 ఫోన్ చేసుకొని డైరెక్ట్ వచ్చినట్టయితే మీకు ట్రీట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది హైదరాబాద్కు రాలేక కూడా ఉన్నారు. ఏపీ ప్రజలు కావచ్చు, తెలంగాణ జిల్లాలో ప్రజలు కూడా రాలేని వాళ్ళు కూడా ఈ నంబర్ నోట్ చేసి ఫస్ట్ నంబర్కు మీరు మీ అడ్రస్, మీ యొక్క బాధలన్నీ, మీ యొక్క రిపోర్ట్స్ పెట్టి మీరు వీడియో కాల్ చేసి మీకు డైరెక్ట్గా మాట్లాడి మీకు మందులు కొరియర్ చేస్తాం. 24 hours ఈరోజు చేస్తే రేపటి వరకు మీకు ముడుతుంది. డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే, ఏం భయపడొద్దు. మీకు ఏ సమస్య ఉన్నా తులకపోయేటోళ్ళు లేరు సార్, మాకు హైదరాబాద్ అంటే తెలియదు సార్ అని చెప్పి బాధలు పడుతున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏం బాధ లేదు. నేను డైరెక్ట్గా మీరు వీడియో కాల్ మాట్లాడి మీకు మందులు పంపిస్తా. 24 hours మీ ఇంటికి వస్తాయి మందులు, వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ కూడా మంచిగా చెప్పాలి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు. అదేవిధంగా డాక్టర్ శ్రీవాణి గారు కూడా మా అన్న కూతురు, ఆమె సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డిలో, కుకుడుపల్లిలో కూడా ఆమె బ్రాంచెస్, మన పాత బ్రాంచెస్ అన్ని కూడా ఆమె చూస్తుంది. అక్కడ కూడా మీరు అందుబాటులో కుకుడుపల్లి కానీ, సంగారెడ్డి కానీ, మెదక్ కానీ మీరు అందుబాటులో ఉంటే అక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా హోమియోపతి వైద్యమును ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఇప్పుడు కుకుడుపల్లి ఒకటి, దిల్సుఖ్ నగర్, ఈ 2 ప్రజలు ఎల్బీ నగర్, వనస్థలిపురంకి వెళ్ళి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో రాలేకపోతున్నామని బాధలు పడుతున్నాం. అయితే హాఫ్ డే మీరు ఈ కుకుడుపల్లి ఒకటి అండ్ దిల్సుఖ్ నగర్ హాఫ్ డే 4 to 10 వరకు మీకు టైమింగ్స్ ఇస్తాం. మీకు మళ్ళీ టీవీలో మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాం ఆ టైమింగ్స్ ప్లేస్. మీరు మంత్లీ వన్స్ ఈ కుకుడుపల్లి వాళ్ళకు అండ్ బాలానగర్, చింతలకెళ్ళి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్లో రాలేకపోతున్నామని, అక్కడికి మీకు అందుబాటులో వచ్చి మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల లోపల హోమియోపతి మీద అవేర్నెస్ రావడానికే ఈశ్వరప్ప హోమియో క్లినిక్. హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయా అనేది తప్పుడు ప్రచారం. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్రెయిన్ బ్రెయిన్ కేసు ఎట్లా చూడండి. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన కేసు, బ్రెయిన్లో హోమియోపతి వైద్యంలో బ్రెయిన్కి సంబంధించిన మందులు కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలా సిమ్టమ్స్ బట్టి మందు ప్రయోగం చేస్తే ఎట్లా పనిచేస్తుందో చూడండి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను లింగంపల్లి నుంచి వచ్చిన సార్. ఏం బాధతో వచ్చినావు? తలనొప్పి, కొద్దిగా తలకు బాగాలేదని వచ్చినాను సార్. ఏమేం బాధలు ఉన్నాయి? సిమ్టమ్స్ గట్టిగా చెప్పాలి. ఏమేమంటే సార్, తలనొప్పి, కొద్దిగా మాట్లాడడు, ఆలోచనలు, దెబ్బ దాకి నుంచి. దెబ్బ తాకిందా? అవును సార్. ఏడ తాకింది? తలకు సార్. ఎక్కడ తాకింది? ఇది లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ సైడ్ టెంపోరల్ రీజన్. ఓకే. అప్పటి నుంచి నీకేమైతుంది మళ్ళా? అప్పటి నుంచి సార్ తలనొప్పి ఎప్పుడు ఉంటుంది, కొన్ని చేంజెస్ వచ్చినాయి అన్నట్లు. ఓకే. మరి ఎక్కడెక్కడ పోయినావు? ఏ డాక్టర్ దగ్గర పోయి వచ్చినావు? నేను వెళ్ళిన తమిళనాడులో కూడా పోయినా. అక్కడ సుందర్ రాజన్ అని న్యూరాలజీ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన పోతే ఏమన్నాడు, సైకాట్రిస్ట్ దగ్గర పోమన్నాడు. ఆయన కూడా మందులు వాడినా కానీ ఏం ఎఫెక్ట్ లేదన్నాడు. తర్వాత ఓమిని హాస్పిటల్ పోయినా. ఓమిని హాస్పిటల్ పోతే ఆయన కూడా సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళినా, ఆయన కూడా 6-7 మంత్ వాడినా అక్కడ కూడా లేదా అదే ఇబ్బంది తగ్గలేదు. ఇంకా ఎక్కడ పోయినా కిమ్స్ లో పోయినా. కిమ్స్ లో పోతే కూడా లేదా అక్కడ కూడా సైకాట్రిస్ట్ దగ్గరనే వెళ్ళాను. డాక్టర్ చంద్రశేఖర్ అన్నట్లు. ఆయన ఏమి ఇచ్చిండు, నిద్ర గోళీలు ఇచ్చిండు. తిన్నప్పుడు లేదా పండుకుంటుండే అసలు ఎవరినే బాబు. మళ్ళీ వెళ్ళినాం సార్, ఇట్లా అన్ని నిద్ర గోళీ ఇచ్చిండంటే మళ్ళీ 0.5 ఇచ్చిండు అన్నాడు. అవి మార్చిన తర్వాత అపోలోలో కూడా పోయినాం. ఫేమస్ సుధీర్ డాక్టర్ అని అన్నారు, సిఎంసి హాస్పిటల్. సరే ఒకసారి ఆయన ప్రయత్నం అంటే ఆయన ఏమన్నాడు, ఇది తక్కువ కాదు, ఇది కంటిన్యూ వాడుకుంటూ ఉండమని అన్నాడు. మళ్ళీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నేను ఆయుర్వేదిక్ లో కూడా చూపించిన. అక్కడ ఇంత పెద్ద సైంటిఫిక్ వైద్యము, అలోపతి వైద్యము, సైంటిఫిక్ వైద్యం అన్నప్పుడు తక్కువ రోగం అనేది ఉండొద్దు కదా. అవును సార్, అన్ని తక్కువ చేయాలి కదా.
మరి తక్కువ కదంటే మనం ఇంతమంది డాక్టర్ తక్కువ చేయకపోయా ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఇంకోటి సార్ హోమియోపతి ఇంకోటి కూడా వెళ్ళిన అల్వెన్ ఉంది కదా, అల్వెన్ చౌరస్తా, అక్కడ కూడా వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నది, ఇది తగ్గది, ఇవైతే మందులు వాడని అన్నారు. అంతే సార్. మంచి హోమియోపతి డాక్టర్ కలవాలి. రోగానికి అన్ని రకాల రోగాలకు మందులు ఉన్నాయి. డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మందు ఇస్తేనే పనిచేస్తుంది. ఇంకోటి సార్ మహారాష్ట్ర కూడా వెళ్ళిన నేను, మహారాష్ట్రలో వెళ్తే కూడా లేదా కోల్ సిటీ హాస్పిటల్ ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసిండే అక్కడ కూడా వెళ్తే ఆయన ఒక న్యూరాలజీ అని వెళ్తే లేదా ఆయన కూడా ఏమన్నా సైకాట్రిస్ట్ దగ్గరనే వెళ్ళమని. నీ బ్రెయిన్ ఎంఆర్ఐ ఉంది కదా, ఏది చూపి ఎంఆర్ఐలో ఏమొచ్చింది? ఇప్పుడు మీ దగ్గర సార్ వచ్చింది అంటే ఇప్పుడు లాస్ట్ ఏం నాకు ఇబ్బంది అయిపోతుంది సార్, ఎవరితో మాట్లాడాలంటే ఏం ఇది కాకుండా సార్ 2 ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే ఓకే. ఇది అపోలోది ఉన్నది, ఒకటేమో చెన్నైది కూడా ఉన్నది. అపోలోవి ఇచ్చినా కూడా లేదా అవి మందులు. అందులో ఏమొచ్చిందంటే బ్రెయిన్ టెంపరల్ రీజన్లో బ్రెయిన్ అట్రోఫీ వచ్చింది. అసలు ట్రామాటిక్ గ్లియోసిస్ అంటే దెబ్బ తాకడం వల్ల నీ టెంపరల్ రీజన్లో బ్రెయిన్ అట్రోఫీ, బ్రెయిన్ దెబ్బ తిన్నది, తిని అది శుష్కించిపోతుంది, రక్తం సప్లై అవుతలేదు, దానివల్ల ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఆ దెబ్బ పోయేటట్టు మళ్ళీ నీ రక్తం సప్లై అవుతాడు చేస్తా. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పాలి, ఇలా ఫస్ట్ టైం వచ్చినావా ఈశ్వరప్ప క్లినిక్, మళ్ళీ సక్సెస్ అయినట్టు. ఇబ్బంది అవుతుంది సార్, సార్లే నా మీద అరుస్తుండ్రు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం అసలు నీకు బ్రెయిన్ లేదని అంటురా. మంచిది, మనం సక్సెస్ చేసి చూపిస్తా. ఏం పేరు? ఓకే, సో చూసాం ఇంతమంది హ్యాపీ పేషెంట్స్ అనమాట. అంటే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గని ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు వస్తే తగ్గించేస్తున్నారు. సో చాలా మంది హ్యాపీనెస్ చూస్తున్నాం మీ వల్ల. అదే ప్రజలకు తెలియదు ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతి ఉందనేది ఇంతవరకు తెలియక హ్యాన్మాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి మన కోసము, ప్రజల కోసము, రాబోయే జనరేషన్ కోసం హోమియోపతి కనిపెట్టింది. దీన్ని ప్రచారం చేసే ధర్మం గవర్నమెంట్, ప్రభుత్వాలది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.